జియో ఎలక్ట్రిక్ సైకిల్ ఈ వాహన ప్రపంచంలో కొత్త సంచలనం సృష్టించింది. తక్కువ ధరలో గొప్ప పరిధి మరియు వేగం కోసం చూస్తున్న వారికి ఇది కల కంటే తక్కువ కాదు. 400 కిలోమీటర్ల పరిధి, గంటకు 70 కిలోమీటర్ల వేగం మరియు కేవలం 4,999 ధర. ఇలాంటి ఆఫర్ ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, వినలేదు. కానీ ఈ వార్త నిజమా లేక కేవలం పుకారా? జియో ఎలక్ట్రిక్ సైకిల్ 2025 గురించి వివరంగా తెలుసుకుందాం. దాని ఫీచర్లు, బ్యాటరీ పనితీరు మరియు ఇది నిజంగా మార్కెట్లోకి వచ్చిందా లేదా, స్టైలిష్ లుక్ మరియు అధునాతన డిజైన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జియో ఎలక్ట్రిక్ సైకిల్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ లాగా కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడి హెడ్ లైట్లు, డిజిటల్ డిస్ప్లే, స్టైలిష్ అలాయ్ వీల్స్ ఉంటాయి. దీని సౌకర్యవంతమైన ఫ్రేమ్ డిజైన్ చిన్న నుండి పెద్ద వరకు అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. శక్తివంతమైన బ్యాటరీ మరియు గొప్ప పరిధి ఈ సైకిల్ యొక్క పెద్ద ఆశ్చర్యం. దాని 200 కిలోమీటర్ల పరిధి. లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. 3 నుండి 4 గంటల్లో పూర్తి ఛార్జ్. సాధారణ 3-పిన్ ప్లగ్తో ఛార్జ్ చేయవచ్చట. ఇక గంటకు 70 కిలోమీటర్ల వేగం స్కూటర్ను కూడా ఓడిస్తుంది. సాధారణ ఈ సైకిల్ వేగం గంటకు 25-30 కిలోమీటర్లు ఉండగా, జియో ఎలక్ట్రిక్ సైకిల్ వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుందట. ఇది నగర ట్రాఫిక్ను సులభంగా నివారించడానికి మరియు కార్యాలయం, కళాశాల లేదా ఏదైనా ప్రదేశానికి త్వరగా చేరుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిండి ఉంది. డిజిటల్ డిస్ప్లే, బ్యాటరీ వేగం మరియు దూరాన్ని చూపుతుంది. జీపీఎస్ ట్రాకింగ్, మొబైల్ నుండి ట్రాక్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫోన్తో కనెక్ట్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం, యాంటీ థెఫ్ట్ అలారం, దొంగతనం నిరోధక వ్యవస్థ. ఇక ధర మరియు దాని లభ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జియో ఎలక్ట్రిక్ సైకిల్ ధర కేవలం 4,999 పరిమిత కాల ఆఫర్గా పేర్కొనబడింది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కొన్ని వెబ్సైట్లు మరియు సోషల్ మీడియాలో ఫ్రీ బుకింగ్ ప్రారంభమైంది. నిజమా లేక కేవలం పుకారా ఇది? రిలయన్స్ లేదా జియో ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇది థర్డ్ పార్టీ ప్రమోషన్ లేదా పుకారు కావచ్చు. అయితే ఆన్లైన్లో ప్రజల ఉత్సాహాన్ని చూస్తే ఏదో పెద్దది రావచ్చు అని అనిపిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలలో వస్తున్నటువంటి ప్రచారాలను నమ్మవద్దు. అధికారికంగా వచ్చిన తర్వాతే నమ్మండి, కొనండి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనధికారిక విషయంపై మీరు స్పందించొద్దు, ఎవరికి డబ్బులు పంపించొద్దు. ఖచ్చితంగా ఒకవేళ మీకు ఈ సైకిల్ కనుక మార్కెట్లోకి రిలీజ్ అయితే ఖచ్చితంగా దీనికి షోరూమ్ ఉంటుంది. షోరూమ్ నుండే కొనుక్కోండి. థ్యాంక్ యూ.